హాయ్ ఫ్రెండ్స్, మా ఆయన నాటిన మామిడి చేనుకి వచ్చాం. మామిడి తోట ప్రతి చెట్టు మా హస్బెండే నాటారు. ఇక్కడ మీకు కావాలంటే కామెంట్ చేయండి. మా ఆయన నాటేటప్పుడు ఫోటోలు కూడా ఉన్నాయి, మీతో షేర్ చేసుకుంటా. అయ్యా నాటేటప్పుడు ఫోటోలు ఉన్నాయి, మీకు కావాలంటే ఒక కామెంట్ చేయండి. కలా చెప్పు. మా ఆయన 18 ఏళ్ళ కష్టం. మా బాబుకి ఎన్ని ఇయర్సో ఈ మామిడి తోటకి అన్ని ఇయర్స్. నేను బాబు పుట్టిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి 5th మంత్ వచ్చే రోజే, 5th మంత్ అత్తగారింటికి వచ్చే రోజు ఈ చేలో మొక్కలు నాటారు. మా బాబుకి ఎన్ని ఇయర్సో ఈ మామిడి తోటకి అన్ని ఇయర్స్ అలా గుర్తు. మా హస్బెండ్ నేను బాబుని ఎత్తుకొని వచ్చినప్పుడు ఈ చేలోనే ఉండి మొక్కలు నాటించారు. కాపు అయిపోయింది, ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. ఇంకా మేము వచ్చింది. మా ఆయన పేరు చెప్పుకొని బతికే వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. సొమ్మొకటిది, సోకొకటిది. ఏమండి అని చెప్పాలనుకుంటున్నావా? చచ్చేవాళ్ళు చావని. హాయ్ ఫ్రెండ్స్, ఈ మా మామిడి తోట, మా ఆయన నాటిన మామిడి తోట. టైటిల్ అదే, మా ఆయన నాటిన మామిడి తోట. కళ ఎందుకు నాటావు ఈ మామిడి తోట? కష్టం, మా ఆయన కష్టం. మా బాబు చిన్నప్పుడు కదా, ఒక వినాయక చవితి అప్పుడు వినాయకుడి నిమజ్జనానికి వస్తే వీడుతున్నాడు. పచ్చని పాము వస్తే ఉరుకు కోబ్రా పాము. మా బాబు వాడికి 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఉంటాయి. వీడికి 12 ఏళ్ళు. అప్పుడు ఇద్దరు వినాయకుడి నిమజ్జనానికి వచ్చారు. ఎందుకు వచ్చారు? గరికి కోసం. వినాయకుడికి పత్రి తేడానికి వస్తే ఇంకా పాము చూసి పరుగో నాన్న పాము అని పరిగెట్టాడు. నాన్న పాము అంటే కొడుకు రన్నింగ్. దొంగలు దుబ్బేసే వాళ్ళు ఎక్కువ. మా ఆయన సొమ్ము తినడానికి పుట్టిన వాళ్ళు ఉన్నారు. ట్రైన్ వస్తుంది, ఎక్కువ తినిపిస్తుంది. ఇక్కడ ఉసిరికాయ చెట్టు ఉండాలి. ఈ ఉసిరికాయ చెట్టు డిసెంబర్ కార్తీక మాసంలోనే కదా కాపు వచ్చేది. ఇదిగోండి ఉసిరికాయ చెట్టు. ఉసిరికాయలు అయితే లేవు. మా ఆయన కష్టం ఫ్రెండ్స్ ఇదంతా. ప్రతి చెట్టు మా హస్బెండ్ నాటి చిన్న పిల్లల్లా చూసుకున్నాడు. ఏంటిది నాన్న? ఈ పనస చెట్టు వేసి ఎన్ని సంవత్సరాలు కలా తిరుపతి పోయినప్పుడు తెచ్చి ఈ పనస చెట్టు నాటాడు. 2015లో నాటాడు మా ఆయన. ఎన్ని సంవత్సరాలు కాపు కాయలేదు. పోయిన సంవత్సరం ఈ చెట్టుని హక్ చేసుకొని నేను ఉండగా కాయి ఐ లవ్ యూ అని చెట్టుకు చెప్తా ఉన్నాడు. చెప్పినందుకు పోయిన సంవత్సరం కాపు వచ్చినాయి. 26-30 కాయలు దాకా వచ్చినాయి. మా ఆయన నోరు తెరిచి అడిగాడని ఈ పనసకాయ చెట్టు కాపు వచ్చింది. ఈ సంవత్సరం రాలేదు. ఏమంటే ఈ సంవత్సరం ఎందుకు రాలేదు ఈ పనసకాయ? మళ్ళీ నువ్వు హార్ట్ఫుల్గా అడిగితే వస్తుందేమో. ఒకసారి హక్ చేసుకొని అడుగు. ఏమంటే గోరింటా కోసుకొచ్చుకుంటా. మా ఆయన నా కోసం ఇక్కడ అన్ని చెట్లు వేసాడు. గోరింటాకు చెట్టు, మందారం చెట్టు, కరివేపాకు అన్నీ మా ఆయన వేసిన చెట్లు ఇవి. ఇదిగోండి ఇది గోరింటాకు చెట్టు. ఇంతకుముందు కనకాంబరాల చెట్టు కూడా వేసాడు, కానీ పట్టించుకోక. ఈ టేకు మొక్కలు కూడా ప్రతిదీ మా ఆయన నాటిందే. కలా ఎక్కడి నుంచి తెచ్చేసావు టేకు మొక్కలు? కడియం. మామిడి మొక్కలు కూడా కడియమే కదా. ఈ మందారం చెట్టు కూడా మా ఆయనే నాటాడు. మొగ్గేది సన్నగా. వాటర్ లేదు పట్టించుకునే వాళ్ళు లేరు. కరివేపాకు చెట్టు ఎక్కడ ఉంది? ఇది మంచి స్మెల్. ఏమంటే తులసి చెట్టు ఎప్పుడు ఎత్తుకుతా ఉంటావు. తులసి చెట్టు అని ఇలా తనేసావు చూడు. నువ్వు ఎక్కడుంటే అక్కడ తులసమ్మ ఉంటుంది. ఇంకా నేను ఉన్నట్టు. అవునే మండలనే
ఇంత చేశాడో, ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడో, ఎంత కష్టపడి చెట్లను పెద్ద చేశాడో. ఆ కష్టం చేసే వాళ్ళకి కష్టం విలువ తెలుస్తుంది. ఏమండి? అదే ఎక్కడ నాడదా? సరే, రేపు పొద్దున వస్తా. ఇంకో కనకాంబరాలు ఇత్తనాలు పడి ఇక్కడ మొలిచినాయి. కనకాంబరాల చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ, చూపిస్తా మీకు రండి. కనకాంబరాల పూలు ఇవి, లేడీ కనకాంబరం. ఇదిగోండి కనకాంబరాల పూలు. బుజ్జి బుజ్జి సపోటా చెట్లు వేసాడు. ఒక్క చెట్టు కాదు, చేనికి వస్తే తినడానికి అన్నీ ఉండాలని. ఈ పొలం ఒకప్పుడైతే నడవలేక, నా పెళ్ళైన కొత్తలో వస్తే అంత ఇట్లా ఎత్తు తగ్గులు, అసలు కింద ఈ రోడ్డును అసలు నడిచేటట్లేదు. ఏంది ఇంత వరస్ట్, అసలు కాలు పెట్టి ఎవరు లోపలికి రారు. అట్లా ఉన్నదాన్ని లెవెల్ చేసి ఎంత ఖర్చు పెట్టి ఎంత కష్టపడ్డాడో. ఏంటండి ఇక్కడ ఏ మూల ఏది ఎక్కడుందో మా ఆయనకే తెలుస్తుంది, ఎందుకంటే ప్రతిదీ మా ఆయనే చేశాడు కాబట్టి. పనస చెట్టు మా ఆయన అడిగామని 15 ఏళ్ళకి పోయిన సంవత్సరం కాసింది. ఈ సంవత్సరం కాయలేదు. దీనికి కూడా తెలిసేమో, మా ఆయన అడిగితేనే కాస్తుందేమో. ఏమంటే ఈ సంవత్సరం కాపు కాయమని అడుగు. 15 ఏళ్ళ నుంచి పోయిన సంవత్సరమే కాసింది. ఇక్కడ దీన్ని హట్ చేసుకొని ఇలా అడిగాడు. ఇప్పుడు నేను అడుగుతా కాసిద్దా లేదా, కానీ చెట్టు నాటాడు కాబట్టి మా ఆయన అడిగితేనే కాస్తుందేమో. నేను అడగనా వద్దా? అటు ఇటు ముక్కు అన్నట్టుంది. అక్కడ మనకి ఇంకో పది పెట్టుకుంటే అంట వస్తుంది. మా మామిడి తోట లీజుకి తీసుకున్న ఆయన ఈ సంవత్సరం రూమ్ వేసాడు. రూమ్ చూపిస్తా మీకు, రూమ్ టూర్ రండి, రూమ్ చూపిస్తా. ఈ బోర్లో వాటర్ రాకపోతే ఒకసారి రీబోర్ కూడా చేపించాడు. ఆ రీబోర్ చేసిన ఫొటోస్ కానీ ఉన్నాయి. రీబోర్ చేస్తే ఫొటోస్ తీసుకున్నావు కదా, అప్పుడు వాటర్ రాక చెట్లు వాడిపోతుంటే చెట్లని ఒక్కసారిగా రీబోర్ చేపించాడు. ఈ బోర్ని మా ఆయన కష్టం అంతా ఇక్కడే ఉంది. మామిడికాయ పండిపోయి రాలిపోయింది. ఎక్కడన్నా ఉందేమో చూస్తే చెట్టెక్కి వస్తావు కదా, ఏమన్నా చూస్తా. చెట్టుకి ఎక్కడన్నా చిట్టారి కొమ్మన మామిడికాయ ఉందేమో చూస్తా. కొయ్యి వచ్చేసి నన్ను వీడియో తీవా, గ్రీన్ చెట్లలో గ్రీన్గా కనిపిస్తా, తీవా. చెట్టుకున్న 1, 2 పండిపోయి రాలిపోయినాయి. ఇది మా మామిడి తోట, మా ఆయన కష్టం. మామిడికాయలు ఎక్కడన్నా ఉన్నాయా? మా ఆయన కష్టాన్ని మేము ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి వచ్చాం. కష్టపడేది ఒకళ్ళు, తినేది ఒకళ్ళు, ఫోటోలు వీడియోల కోసం వచ్చేవాళ్ళు కొంతమంది. కదా నన్ను చెప్పాలనుకుంటే చెప్పు. ఈయనే ఈ చేనుకు ఓనర్, యజమాని. ఈ చేనుకి యజమాని ఈయనే, ఈ మామిడి తోటకి యజమాని ఈయనే. ఈ పొలాన్ని సంపాదించింది మా మామయ్య, దీన్ని మామిడి తోట వేసింది మా ఆయన. వచ్చేయండి, ఇప్పుడు మా మామిడి చేలో లీజుకి తీసుకున్న వాళ్ళు రూమ్ వేస్తారు. ఆ రూమ్ చూపిస్తారండి. నాన్న తోట మీదేనా? రోడ్డు మీద పోతా ఆగారా? ఈ తోటలో ఉన్న అక్క బావ, ఈ తోటలో ఉన్న అక్క బావ. చూపినా ఈ తోటలో కాలం వేసారు. ఇవి బేతం చెట్ల బండలు కదా ఏమండి, బేతం చెట్ల బండలతో ఈ రూమ్ వేసారు. కింద ఫ్లోర్కి వేసే బండలతోటి రూమ్ వేస్తారు.
ఈ రూమ్ వేసేటప్పుడు వచ్చి వీడియో తీసుకుంటే బాగుండు కదా. బయట బండ్లతో రూమ్ ఎట్లా కట్టారో. ఏరు మరి మీ వాళ్ళు ఆడండి మా అక్క అమ్ముతుంది ఇలా అయిపోయింది కదా. వేరే కట్టడి పెట్టుకుంటే మధ్యలో అయిపోయింది కదా. నీవి అయిపోయినాయి ఏడండి అదే మధ్యలో అయిపోయి అమ్ముతున్నారు. అక్కడికి కోసుకొచ్చుకొని అమ్ముతా. ఆ తోటలో అంటే ఎక్కడక్కడంట ఇంకా తీసుకున్నారు వేరే చోట. ఏమంట ఏం చెప్తున్నారు?